ఆత్మీయతలో నుంచి దిగజారిపోకుండా మనం ఉండాలి అంటే మనము వినే విషయాల్లో చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వినుట ద్వారా విశ్వాసం పెరుగుతుందని అపోస్తలుడైన పౌలు చక్కగా మాట్లాడతాడు రోమా పత్రికలో. అవునా? వినుట ద్వారా ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. అంటే వినుట ద్వారా విశ్వాసం పెరుగుతుంది. మరి ఏ మాటలు వింటే? క్రీస్తును గూర్చిన మాటలు వింటే విశ్వాసం పెరుగుతుంది. క్రీస్తును గూర్చిన మాటలు వింటే విశ్వాసం పెరుగుతుంది. మరి విశ్వాసం తగ్గిపోవాలంటే ఏ మాటలు వింటున్నాం మనం? మన విశ్వాసం బలహీనమైపోయి మనము ఆత్మీయతలో పడిపోతున్నామంటే మనం ఎలాంటి మాటలు వింటున్నాం? దేవునిని గూర్చిన మాటలు వింటున్నామా, లేకపోతే దేవుని మాటలు కాకుండా వేరే మాటలు మన చెవిలో పడుతున్నాయా? వేరే మాటలు మన చెవిలో పడుతున్నాయా? మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా నడుస్తున్నాం, మనం వింటున్న బోధ ఏంటి? మన జీవితంలో అటువంటి బోధ ఎలాంటి పరిస్థితిని మనకి ఏర్పరుస్తుంది, ఎలాంటి ప్రభావాన్ని మన మీదకి తీసుకొస్తుంది అన్నది ఖచ్చితంగా ఈరోజు క్రైస్తవులకి తెలియాలి, సంఘానికి తెలియాలి. లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతున్నారు, చాలా భయంకరమైన బోధలు విని. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఈరోజు యూట్యూబ్ తెరిచేసరికి యూట్యూబ్ ఆన్ చేసేసరికి ఎన్నో భయంకరమైన బోధలు మనకు కనబడుతున్నాయి. చాలా బోధలు కనబడుతున్నాయి క్రైస్తవ్యంలోనే. తక్కువ బోధలు ఏమి లేవు. బోల్డ్ మంది పాస్టర్లు ఉన్నారు, బోల్డ్ మంది దైవజనులు ఉన్నారు. ఎక్కడెక్కడో ఉన్న వారందరూ కూడా, మూల ఉన్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ఆన్ చేయడం, వాళ్ళు చక్కగా వీడియోలు పెట్టుకోవడం. వాళ్ళు దేవుని గురించి చెప్తే బాగానే ఉంటుంది, దేవుని గురించి మాట్లాడితే బాగానే ఉంటుంది. కానీ అన్యమతాల గురించి మాట్లాడడం, అన్యమతాల్లో ఉన్న వారిని బయటికి తీసుకురావడం, వాళ్ళని రెచ్చగొట్టడం, ఆ తర్వాత వాళ్ళు రెచ్చిపోవడం, ఆ తర్వాత వాళ్ళతో చివాట్లు తినడం, ఇది పెద్ద వివాదము కింద మారిపోవడం, చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి మనం వింటున్న బోధ ఎలా ఉంటుందో ఈరోజు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బిడ్డ, లేకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే నేను అంటున్నాను, విశ్వాసమును గూర్చి విను. నువ్వు వింటున్న బోధ విశ్వాసమును గూర్చై ఉండాలి. ఎందుకంటే విశ్వాసము పెరగాలి వింటే, దేవుని మీద ఇంకా మనకి భక్తి ఏర్పడాలి వింటే, దేవుని సన్నిధిలో ఇంకా 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 మనము ఆత్మీయంగా ఎదగాలి వింటే. అలాంటి మాటలు వినాలి. అంతేగాని ఆ మాటలు వినేసరికి మనకి ఎలాగనిపిస్తుందంటే అసలు దేవుడు ఉన్నాడా అన్న అనుమానం రాకూడదు. దేవుడు ఉన్నాడా, నిజంగా వీళ్ళు చెప్పినట్లు ఇలాగే జరిగిందేమో అంటే ఇలాంటి అనుమానాలు వచ్చే బోధలు ఉన్నాయి. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, నీ భక్తిని కాపాడుకోవాలంటే, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్త. పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు యేసుప్రభు. తన శిష్యుల దగ్గరికి వచ్చి మీరు జాగ్రత్త, పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త అన్నాడు. పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త అని ఆయన చెప్పినప్పుడు ఇంకొక మాట అన్నాడు, ముద్ద పులిసినదైతే పిండంతా పులిసిపోద్ది. కాబట్టి ముద్ద జాగ్రత్త, ముద్ద పులిసినదై ఉండకూడదు. ఓకే, కాబట్టి తర్వాత పిండంతా పులిసిపోద్ది చిన్న ముద్ద పులిసినదైతే. దీనికి మీకు మన భాషలో చెప్పాలంటే, పెరుగు తోడు పెట్టేటప్పుడు పుల్లని పెరుగు కొంచెం ఒక స్పూన్ పట్టుకెళ్ళి వేసామనుకోండి, మనం కమ్మటి పెరుగే వేస్తాం. ఎంత వేస్తాం? పెరుగు తోడు పెట్టేటప్పుడు పాలు పెరుగుగా తోడాడాలంటే ఒక స్పూనే పెరుగు వేస్తాం అందులో. అవునా? ఎక్కువేమేం కదా, ఒక స్పూన్ వేస్తాం. ఆ స్పూన్ పెరుగు కూడా కమ్మటిది వేస్తే కమ్మగా ఉంటుంది పెరుగు. అదే పులిసిపోయింది వేసినా, చెడిపోయింది వేసినా మొత్తం నీకు రేపొద్దున తోడుపడే పెరుగు అంతా కూడా చెడిపోతుంది, పులిసిపోతుంది. స్తోత్రం చెప్పాలి. అలాగే ఈరోజు నువ్వు దేవుని వాక్యం వింటున్నప్పుడు ఫలించే సమయంలో, ఎదిగే సమయంలో పులిసినది కొంచెము వస్తే మొత్తం అంతా పాడైపోతుంది. నీ భక్తి అంతా పాడైపోతుంది, నీ విశ్వాసం అంతా పాడైపోతుంది. పులిసిన పిండాన్ని దేని గురించి అన్నాడో తెలుసా? ఆయన పరిసయ్యులు సద్దుకయ్యులు చేసిన బోధన గురించే చెప్పాడు. ఎందుకంటే అది పులిసిన పిండి ముద్దంతా పాడు చేసేస్తుంది, పిండంతా పాడైపోతుంది అని చెప్పాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఏమి వింటున్నావు జాగ్రత్తగా చూసుకో. ఎలా ఉంటున్నావు
జాగ్రత్తగా చూసుకో. బోధ వినే విషయంలో చాలా జాగ్రత్తగా వినాలి. ఆత్మీయతను పెంపొందించే విషయాలు వినాలి. దేవుడు నిన్ను బలపరుస్తున్న విషయాలు వినాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో వాక్యం చెప్తుంది కనుక నిన్ను బలపరిచే వాక్యం మాత్రమే నువ్వు వినాలి. స్తోత్రం చెప్పండి. అంతేకాని నానా రకముల బోధలు, అన్య బోధలు నువ్వు వినకూడదు. వింటే నీ బ్రతుకు, నీ క్రైస్తవ జీవితం నాశనం అయిపోయినట్లే. నీ క్రైస్తవ జీవితం నాశనం అయిపోయినట్లే. స్తోత్రం చెప్పాలి. అందుకే నేను ఏమంటానంటే, సమాధానం అందరితో ఉండాలి, కానీ సహవాసం కొందరితోనే ఉండాలి. అందరితో సహవాసం ఉండకూడదు. సమాధానము అందరితో ఉండాలి. అందరితో సమాధానంగా ఉండు, అందరితో సమాధానంగా మాట్లాడు, అందరితో సమాధానంగా వారిని అందరినీ ప్రేమించు, తప్పులేదు. కానీ సహవాసం మాత్రం అందరితో చేయకు. నీ ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అందుకనే నీవు సహవాసం చేసేటప్పుడు నీ మేలు కోరి, నీ ప్రయోజనము కోరి నిన్ను బలపరుస్తున్న వారితో సహవాసం చేయి. నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి ఎవరు ఉపయోగపడతారో, ఎవరు ఆత్మీయులో వారితో సహవాసం చేయి. అంతేకాని నీ ఆత్మీయ జీవితం పాడైపోయి వారితో సహవాసం చేయకు. స్తోత్రం చెప్పాలి. నేను ఒక విషయం చెప్పనా, మీకు బాగా అర్థం అవడానికి. మోషే పుట్టింది ఒక దిక్కున, పెరిగింది ఒక దిక్కున. అవునా? మోషే ఎక్కడ పుట్టాడు? లేవి వంశంలో పుట్టాడు. 3 నెలలు దాచింది తల్లి, ఇంకేం చేయాలో తెలియక నైల్ నదిలో వదిలేసింది. ఇంకా నా వల్ల కాదని ఒక జమ్ము పెట్టి చేయించి, వీడిని దాయలేను, వీడి చావు చూడలేను, 3 నెలలు పెంచి అని చెప్పేసి నైల్ నదిలో వదిలేస్తే పరో కుమార్తె తీసుకుని పెంచుకుంది. రాజకుమారుడిగా పెరిగాడు. అవునే కదా? మాట్లాడరే? రాజకుమారుడిగా పెరిగాడు. అయితే తల్లి అని తెలియక తల్లి దగ్గరికి పాలిచ్చి పెంచమని జీతం ఇచ్చింది. ఓకే, అప్పుడు తల్లి ఏం చేసింది? పాలు విడిచేంత వరకు పాలు ఇచ్చి పెంచుతూనే ఉంది. అప్పుడు కొంచెం వయసు వచ్చేదాకా పాలు తాగుతూనే ఉండేవారు కదా. దేవునికి స్తోత్రం చెప్పాలి. అలాగ కొంచెం వయసు వచ్చేటప్పటికి ఏమైందంటే మనోడికి కొంచెం జ్ఞానం వచ్చింది. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది? వీడికి ఊహ తెలుస్తుంది అనేటప్పటికి ఏం చేసిందంటే, అసలు తల్లిని నేనేరా బాబు, ఆమె నిన్ను పెంచుకుంటుంది, అసలు తల్లిని నేను, నువ్వెవరో తెలుసా? దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తివి, దేవుని ఉద్దేశాల్లో ఉన్న వ్యక్తివి, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, మనం అందరం బానిసలం రా, బానిసలుగా ఈ యొక్క పరో మనల్ని బానిసలుగా చూస్తున్నాడు, మమ్మల్ని అందరిని విడిపించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఇది నీకు బోధ, కాబట్టి ఇది మర్చిపోకు అని చెప్పేసి అసలైన బోధ నూరు పోసేసింది. ఎవరు? తల్లి. ఇప్పుడు ఎక్కువ ఎక్కడున్నాడు? అప్పుడప్పుడు వచ్చి తల్లిని చూస్తే వెళ్ళేవాడు, రహస్యంగా వచ్చి. ఎక్కువ ఎక్కడున్నాడు? పెంచిన తల్లి దగ్గర ఉన్నాడు, రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా బోధలు ఉన్నాయి. ఏం బోధలు ఉన్నాయి? ఇదంతా నీదే, వాళ్ళని ఎప్పుడు చెప్పు కింద తేలిలాగా అంచిపెట్టుంచో, వాళ్ళు ఎప్పుడు కూడా మనకి రివర్స్ అవ్వకూడదు, మన చేతి కిందే ఉండాలి, నా తర్వాత నువ్వే రాజు కాబోతున్నావు, పరువు కాబోతున్నావు, కాబట్టి నువ్వు ఇలా ఉండాలి. ఈ బోధ ఇక్కడ ఉంది, ఆ బోధ అక్కడ ఉంది. కానీ ఏ బోధకు విలువిచ్చాడు మోషే? ఏ బోధకు విలువిచ్చాడు? ఏమి వింటున్నావు? జాగ్రత్త. మోషే దేవుని బోధకు విలువిచ్చాడు, కన్న తల్లి బోధించిన బోధకు విలువిచ్చాడు. అందుకని వీళ్ళు నా ప్రజలు, వీరిని విడిపించాలని ఒక ఆలోచనతో ఫీడ్ చేసుకున్నాడు మైండ్లో. ఇంకా వేరే ఆలోచన లేదు. ఎంత బోధ చేస్తున్నా, పరువు కుమార్తె కానీ పరువు కానీ ఎంత బోధ చేస్తున్నా అది నాకు అక్కర్లేదు అనుకున్నాడు. అందుకే విడిపించడానికి ప్రయత్నాలు చేశాడు. అర్థమవుతుందా? వీళ్ళ నావారు అనుకున్నాడు. నువ్వు ఏ బోధ నీకు అప్పగించబడింది, ఏ బోధ వింటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, నీకు అప్పగించబడిన బోధ నీకు కరెక్ట్గా ఉండాలి. సైడ్ బోధలు ఏమి వింటున్నావు జాగ్రత్తగా చూసుకో. మోషే ఏమి విన్నాడు? నువ్వేమి వింటున్నావు? ఇలాంటివి 100 చెప్తాను రిఫరెన్స్. స్తోత్రం చెప్పాలి గట్టిగా.